చెబుతున్న మాట ఏమిటంటే, సత్కార్యాలు చేసుకోండి, పుణ్యకార్యాల కోసం పాకులాడండి. ఎవడైనా నిరుపేద కనబడితే చెయ్యబట్టు పిలుచుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించండి. అల్హమ్దులిల్లా, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. మీ వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వెళ్ళి పరామర్శించండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఎవడైనా పేదవాడుంటే పిలిచి మీకు స్తోమతున్న కాడికి డబ్బులు ఖర్చు పెట్టండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. నఫిలు ఉపవాసాలు పాటించండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. స్తోమత ఉంటే హజ్జు చేయండి, జకాత్ ఇవ్వండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఏ పుణ్యకార్యాలు చేసుకోకుండానే మన ఇంట్లో మనం కూర్చొని ఉంటే స్వర్గం వస్తుందంటే స్వర్గము రాదు. కావున సోదరులారా, మనం ఎందుకు పుట్టించబడ్డాము? మనలో మంచి పనులు చేసేవారెవరో అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా. మనలో ప్రతి ఒక్కరిని, ప్రతి ఆడ, ప్రతి మగ, ప్రతి చిన్న, ప్రతి పెద్ద, అందరినీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు, బాగా పరీక్షిస్తున్నాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో, చెడ్డ పనులు చేసేవాళ్ళు, పాపాత్ములు ఎవరో, పుణ్యాత్ములు ఎవరో, మొత్తం అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర రికార్డు ఉంది. కావున మనము మంచి పనులు చేయటానికి, పాప కార్యాలకు దూరంగా ఉండడానికి తప్పనిసరిగా మనము ప్రాకులాడాలి సోదరులారా. ఎంతసేపు నా కొడుకు కోసం ఆస్తులు ఎత్తిపెట్టాలి, నా కూతురు కోసం ఆస్తులు కూడా పెట్టాలి, ఈ ఆలోచన కాదు. రేపు నేను మరణం తరువాత సమాధిలోకి వెళ్ళబోతున్నాను, అక్కడ నాకు కావలసిన సామాగ్రి ఏమిటి ఆలోచించండి. నా మరణం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను లేపి మహ్షర్ మైదానంలో నిలబెడతాడు. ఆ రోజున నాకు కావలసిన పరలోక సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా యొక్క కర్మల పత్రాలని హిసాబ్ చేస్తాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాప పుణ్యాలను మీజాన్లు తూస్తాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫుల్ సిరాతు వంతెన మీద దాటమంటాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటని దీని గురించి ఆలోచించండి సోదరులారా, దీని గురించి చింతన చేయండి సోదరులారా. ఎంతసేపు కొడుకు కోసం, కూతుళ్ళ కోసం. ఈరోజు మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే, నేను పుట్టిందే కొడుకులకు కూతుళ్ళకి ఎత్తి పెట్టడానికి, ఆస్తులు ఓడగొట్టడానికి అన్నట్టుగానే ఉందే తప్ప మనిషి పరలోకం కోసం ఏమన్నా సంపాదించుకున్నామన్నటువంటి ధ్యాస అనేది రుంత కూడా లేకుండా పోయింది సోదరులారా. అందుకే బుద్ధి పట్టినప్పుడు నమాజ్కి రావడము, ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు నమాజ్ చేసుకోవడము, ఇది దైవభక్త్యా? ఇది దైవభీత్యా? మజీదు ఫుల్గా నిండిపోయింది. మరి ఫజర్ నమాజ్కి ఎంతమంది వస్తున్నారు చెప్పండి. ఫజర్ నమాజుకు బద్ధకం చూపేవాడు మునాఫిక్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను మునాఫికులలో ఉన్నానా, మోమిన్లలో ఉన్నానా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కావున సోదరులారా, ఈ జీవితం ఏదో అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, అఫహసిబుతుం అన్నమా ఖలక్నాకుం అబసన్ వ అన్నకుం ఇలైనా లా తుర్జవున్. ఏమి మేమేమైనా ఆశామాష తమాషగా ఆడుకోమని పుట్టించామా? మీరు మా వద్దకు మరలి రావటం అనేది జరగనిదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మా వద్దకు మీరు మరలి వస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున ఈ జీవితం ఆశామాష తమాషగా ఆడుకోమని కాదు పుట్టించింది అల్లాహ్. ఒక లక్ష్యం నిమిత్తం పుట్టించాడు. ఆ లక్ష్యం ఏమిటి? మనం అల్లాహ్ను విశ్వసించాలి, ఆయన్ని ఆరాధించాలి, పుణ్యకార్యాలు చేసుకుంటూ జీవితం గడపాలి. అప్పుడే అల్లాహ్ మన పట్ల ప్రసన్నుడయ్యి మనల్ని క్షమించి జన్నతులో ప్రవేశింపచేస్తాడు.